హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ ప్రోగ్రామర్స్. మీ అందరికీ వార్మ్ వెల్కమ్. హోప్ మీరందరూ బాగున్నారు. సో టుడే వీడియోలో మనం జావా గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. జావా అంటే ఏంటి, ఎందుకు జావా నేర్చుకోవాలి అన్నీ సింపుల్ అండ్ ఈజీ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జావా అంటే ఏంటి? జావా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ఇది. కంప్యూటర్ మనకి కావలసిన వర్క్ చెయ్యాలి అంటే మనం క్లియర్గా చెప్పాలి. ఆ కమ్యూనికేషన్ జావా ద్వారా జరుగుతుంది. జావా హెల్ప్తో మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ అండ్ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్స్ కూడా. జావా జస్ట్ బుక్ నాలెడ్జ్ కోసం వచ్చిన లాంగ్వేజ్ కాదు, ఇది ఇండస్ట్రీలో డైలీ యూజ్ అయ్యే పవర్ఫుల్ లాంగ్వేజ్. అందుకే జావా నేర్చుకుంటే కోడింగ్ బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి, లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యూచర్లో వేరే టెక్నాలజీస్ నేర్చుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, జావా ఎందుకంత పాపులర్ అయింది? ముందు ప్రోగ్రామర్స్కి ఒక బిగ్ ప్రాబ్లం ఉండేది. ఒక ప్రోగ్రామ్ విండోస్లో వర్క్ అవుతుంది, కానీ అదే ప్రోగ్రామ్ లినక్స్ ఆర్ మ్యాక్లో వర్క్ అవ్వదు. సేమ్ లాజిక్ని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం మళ్ళీ రీరైట్ చేయాల్సి వచ్చింది. ఇది టైం వేస్ట్ చేసేది అండ్ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసేది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే జావా వచ్చింది. జావా ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. రైట్ వన్స్, రన్ ఎనీవేర్. అంటే మనం ఒకసారి కోడ్ రాసిన తర్వాత అదే కోడ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో చేంజ్ చేయకుండా రన్ అవుతుంది. ఇది పాసిబుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ జావా వర్చువల్ మెషీన్ అంటే జేవీఎం. జేవీఎం ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది. మనం రాసిన జావా కోడ్ని ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యే విధంలో ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు జావా ఆర్కిటెక్చర్ గురించి సింపుల్గా చెప్పాలంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం సోర్స్ కోడ్ని .జావా ఫైల్లో రాస్తాం. నెక్స్ట్ జావాసీ కంపైలర్ ఆ కోడ్ని చెక్ చేసి బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ .క్లాస్ ఫైల్లో ఉంటుంది. ఈ బైట్ కోడ్ని జేవీఎం రన్ చేస్తుంది. జేవీఎం ఉంటే చాలు, విండోస్ అయినా, లినక్స్ అయినా, మ్యాక్ అయినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ప్రోగ్రామర్కి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇది జావాలో చాలా పవర్ఫుల్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం. జావాలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ్నుండి స్టార్ట్ అవుతుంది? డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా ఒక సింపుల్ స్టెప్ ఫాలో అవుదాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ చూద్దాం. డోంట్ వరీ, ఇది బిగినర్ లెవెల్ ప్రోగ్రామ్. స్టెప్ బై స్టెప్ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనకి క్లాస్ కావాలి. క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా అనుకోండి. మనం రాసిన జావా కోడ్ మొత్తం ఈ క్లాస్ లోపలే ఉంటుంది. సో జావాలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి క్లాస్ మ్యాండేటరీ. ఇప్పుడు ఈ క్లాస్ లోపల మనకి ఒక స్పెషల్ మెథడ్ ఉంటుంది. దాని పేరు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ అంటే ఏంటి? మెయిన్ మెథడ్ అంటే జావా ప్రోగ్రామ్కి స్టార్టింగ్ పాయింట్. మనం జావా ప్రోగ్రామ్ రన్ చేయగానే జేవీఎం ఫస్ట్ ఈ మెయిన్ మెథడ్ని సర్చ్ చేస్తుంది. మెయిన్ మెథడ్ దొరికితే అక్కడ్నుండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే మనం చెప్పగలుగుతాం, జావాలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ మెథడ్ లైన్ని సింపుల్గా బ్రేక్ చేసి చూద్దాం. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. ఈ లైన్లో ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది. పబ్లిక్ అంటే ఈ మెథడ్ జేవీఎంకి కనిపించాలి అని మీనింగ్. స్టాటిక్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా రన్ చేయొచ్చు అని మీనింగ్. వాయిడ్ అంటే ఈ మెథడ్ ఏం వాల్యూ రిటర్న్ చెయ్యదు అని మీనింగ్. మెయిన్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే స్పెషల్ మెథడ్ నేమ్. ఈ మెయిన్ మెథడ్ లేకుంటే జావా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు మెయిన్ మెథడ్ లోపల మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్క్రీన్ మీద మెసేజ్ ప్రింట్ చేయాలంటే మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, system.out.println. సింపుల్గా చెప్పాలంటే ఇది జావాకి చెప్పడం, స్క్రీన్ మీద ఈ మెసేజ్ ప్రింట్ చెయ్యి అని. సో ఈ సింపుల్ జావా ప్రోగ్రాంలో జరిగేదేంటి అంటే, మనం ప్రోగ్రాం రన్ చేస్తాం, జేవీఎం స్టార్ట్ అవుతుంది, జేవీఎం ఫస్ట్ మెయిన్ మెథడ్ని చూస్తుంది, మెయిన్ మెథడ్ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ సింపుల్ ప్రోగ్రాంతోనే ఆల్మోస్ట్ ప్రతి జావా డెవలపర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సింపుల్ ప్రింట్ ప్రోగ్రామ్స్, తర్వాత స్మాల్ లాజిక్ ప్రోగ్రామ్స్, తర్వాత రియల్ టైమ్ అప్లికేషన్స్ అండ్ ఫైనల్గా ఎంటర్ప్రైజ్ లెవెల్ సిస్టమ్స్.
జావా స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకా ఒక మెయిన్ రీజన్ ఉంది. అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. జావాలో క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ వల్ల కోడ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, రీయూజబుల్గా ఉంటుంది, మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది. జావా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో యూజ్ అవుతుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్స్ రన్ అవుతాయి, బ్యాంకింగ్ సిస్టమ్స్ సెక్యూర్గా ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ చేస్తాయి, ఎంటర్ప్రైజ్ వెబ్ అప్లికేషన్స్ సర్వర్స్ మీద రన్ అవుతాయి, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ని సపోర్ట్ చేస్తాయి. బిగ్ డేటా టెక్నాలజీస్ లైక్ హడూప్ కూడా జావా మీద డిపెండ్ అవుతాయి. జావా జస్ట్ ఒక సింగిల్ లాంగ్వేజ్ కాదు, జావాతో పాటు ఒక కంప్లీట్ ఈకోసిస్టమ్ ఉంటుంది. ఐడిఈస్ లైక్ ఇంటెలిజే అండ్ ఎక్లిప్స్, ఫ్రేమ్వర్క్స్ లైక్ స్ప్రింగ్, సర్వర్స్ లైక్ టామ్క్యాట్. ఈ ఈకోసిస్టమ్ వల్ల జావా డెవలపర్కి స్ట్రాంగ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫైనల్గా చెప్పాలంటే జావా నేర్చుకోవడం అంటే జస్ట్ సింటాక్స్ నేర్చుకోవడం కాదు, ఇది ప్రోగ్రామర్ లాగా థింక్ చేయడం నేర్చుకోవడం. జావా ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే బ్యాకెండ్ డెవలప్మెంట్ ఈజీ అవుతుంది, ఫ్యూచర్లో ఫ్రేమ్వర్క్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో ఈ జర్నీని జావాతో స్టార్ట్ చేయడం చాలా గుడ్ డెసిషన్. మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ప్రోగ్రామింగ్ వీడియోస్ కోసం ఎంజీ ప్రోగ్రామర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.